సమాజాయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపీనాథ్ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షుడు నియామకం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా షబ్బీపూర్ రాజు. లింగోజిగూడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జీహెచ్ఎంసీ కార్మికులు సిబ్బందికి బట్టలు పంపిణీ. జమ్మిగుంటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాసవి మాత దేవాలయంలో జెండా ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో ఆగుల రాజయ్య ధరణిలోను లోసుకులతో రైతులకు తక్కువ డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేస్తున్నారని బీఎస్పీ మునుగోడు ఇన్ఛార్జ్ పెండెం ధనుంజయ్ ఆరోపించారు. దీనికి కొందరు అవినీతి అధికారులు సహకరిస్తున్నారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విచారణలో సీలింగ్ భూములు అని తేలితే మండలంలోని భూమి లేని దళితులకు పంచాలన్నారు. ఈ ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు అయిన జెడ్పీటీసీ పాషా సురేంద్రారెడ్డి, మెండు మోహన్ రెడ్డి 27 తేదీన తమతో కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్లి న్యాయ విచారణ కోసం డిమాండ్ చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కట్ల జగన్నాథ గౌడ్, జనరల్ సెక్రటరీ నక్క కృష్ణ, సెక్రటరీ మర్రిగూడ మండలం అధ్యక్షుడు ఈద గిరీశ్వర్, నాంపల్లి మండల అధ్యక్షుడు పల్లెటి వినోద్ కుమార్, మర్రిగూడ పట్టణ నాయకులు గొట్టిముక్కుల దేవేందర్, నాయకులు బొంతరాజు, ముల్లా వెంకటేష్, ఈద రమేష్ పాల్గొన్నారు. మర్రిగూడ మండలకు సంబంధించి 2-3 రోజుల నుంచి ఒక ఇద్దరు జర్నలిస్టుల ఫోన్ కాల్స్ అని, తర్వాత అందులో ఎంఆర్ఓ పాత్ర అని, స్థానిక ప్రజాప్రతినిధుల పాత్రల గురించి మొత్తం ఒక చర్చనీయాంశం అయింది. ఇది మామూలు విషయం కాదు. యావత్ నల్గొండ జిల్లాలోనే ఒక పెద్ద భూకుంభకోణం మర్రిగూడ మండల పరిధిలో కొన్ని గ్రామాల్లో జరిగింది. నిజానికి 2005, 2006 కాలంలో సత్యం రామలింగరాజు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, సత్యం కంప్యూటర్స్, సత్యం రామలింగరాజు ఇక్కడ భూములు కొనాలని చెప్పి ఆకుల రాజయ్య అనే, ప్రస్తుతం ఆయన ఒక బీజేపీ లీడరు, అప్పుడు టీచర్ ఉండే రిటైర్డ్ అయ్యిండు. ఆయనను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు భూమి కొనుగోలు చేయడం జరిగింది. అందులో 4200 ఎకరాలు సత్యం రామలింగరాజు సంస్థాన్ నారాయణపురం మండలం, మన మంచాలు, ఇక్కడ కొన్ని గ్రామాల్లో కొన్నాడు. సంస్థాన్ నారాయణపురంలో అటవీ భూముల్ని కూడా, కొన్ని ల్యాండ్ సీలింగ్ భూముల్ని, అటవీ భూముల్ని ఆయనకు ఆకుల రాజయ్య గారు ఇప్పించారు. మళ్ళీ ఇదే రాజయ్య ఏం చేసిండంటే మళ్ళీ ఇక్కడ మన మరిగూడెం మండలంలోని కుదాబక్షపల్లి, కొంత శివన్నగూడెం, అంతంపేట విలేజ్లలో గుట్టలు, సీలింగ్ భూములు, అంటే అప్పటికి గతంలో ప్రభుత్వం సీలింగ్ భూములలో ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళంతా ప్రభుత్వానికి సరెండర్ చేయని భూముల్ని ఆకుల రాజయ్య 1600 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ 1600 ఎకరాల్లో 1000 ఎకరాలు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పెద్ద కొడుకు రామ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఆయన ఒక 1000 ఎకరాలు రాజయ్య ద్వారా తీసుకుంటూ ఆయనకు సంబంధించిన వివిధ కంపెనీల పేర్ల మీద ఆ 1000 ఎకరాలు ఇప్పుడు ఉన్నది. ఈ 600 ఎకరాలు మాత్రం రాజయ్య పేరు మీద ఉన్నది. ఈ నారాయణపురం మండలంలో ఉన్న 2500 ఎకరాలు, 4200 ఎకరాల్లో 2000 ఎకరాలని సత్యం రామలింగరాజు మీద ఏదైతే ఈడీ కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాటిని వాళ్ళకు అటాచ్ చేసుకోవడం జరిగింది. మిగతా భూములు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి అందులో కొంత భూమిని ఆయన కబ్జా చేసుకోవడమే కాదు, పెద్ద పెద్ద వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అమ్మిండు. దానికి సంబంధించి మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, అక్కడ ఆయన అనుచరులు కావచ్చు, మొత్తం అటవీ భూముల్ని, రెవెన్యూ భూముల్ని మొత్తం కబ్జా చేశారు. మరి అది సత్యం రామలింగరాజు, ఇంకా మిగతా కొంత భూమి ఏమో పాత రైతులు ఎవరైతే ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వాళ్ళు పొజిషన్లో కొనసాగుతారు. ఇక మన మరిగూడెం విషయానికి వస్తే ఆకుల రాజయ్య, ఇవి సర్వే నెంబర్లు అంతా చూసుకోండి, 280, 281, 282, 83, 44/1AB, 42, 41, 49, 153, 81, 82, అందులో మళ్ళీ క్లాజులు ఉన్నాయండి. వీటిలలో మొత్తం 600 ఎకరాల భూమి విస్తరించి ఉంది. ఈ భూమిని ఇటీవల కాలంలో ఎప్పుడైతే 2018లో మనకు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే ఒక ప్రజాప్రతినిధి, మండల స్థాయి అనేది, ఆయనతో పాటు ఆయన అనుచరులు ఏం చేశారంటే ఆ రైతుల కాడికి పోయి, మీరు అప్పట్లో ఎప్పుడో ఇచ్చేసిర్రు, అవైతే ఆకుల రాజయ్య మ్యూటేషన్ చేసుకోలే కాబట్టి ధరణి పోర్టల్లో మళ్ళీ మీ పేరు మీద అవి వచ్చినాయి కాబట్టి
మీకు ఎంతో కొంత డబ్బు ఇస్తాం, అవి మాకు మ్యూటేషన్ చేయండి అని చెప్పి అమాయకులైన రైతుల దగ్గరికి పోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కువ ఉన్నారు. అందులో కొంతమంది రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ భూమి తక్కువ. ఈ 600 ఎకరాల 1000 ఎకరాలకు సంబంధించిన భూమిని రంగారెడ్డి జిల్లా బోలాక్పూర్ డివిజన్ రంగనగర్ యువజన సేవా సంఘం పానుగంటి మహేష్ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముప్పుడి నర్సింగ్, మల్లేష్, నగేష్, వినోద్, జ్ఞానేష్, మహేష్, సర్వేష్, వంశీ, సన్నీ, పబ్లు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा हिमाचल यमुना गंगा उत्कल तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे मागे दाता जन जन मंगलदायक भारत भाग्य विधाता ముందుగా అందరికీ రంగనగర్ యువజన సేవా సంఘం తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం రచించి 73 సంవత్సరాలు గడుస్తున్న రోజు. నవంబర్ 26న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అప్పగించినప్పటి నుంచి ఈనాడు నుంచి 26 జనవరి నుంచి అమలుపరుస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా చక్కగా అమలుపరుస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని మన యొక్క హక్కులను కాపాడవలసిందిగా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ ఈ యొక్క రంగనగర్ యువజన సేవా సంఘం తరఫున మరొకసారి అందరికీ కూడా గట్టిగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా యొక్క సంఘం తరఫున ఈ యొక్క జెండా ఆవిష్కరించడం జరిగింది. దాంతోపాటుగా మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క కరోనా ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా తప్పక మాస్కులు ధరించి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులుగా జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేట్లు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ధన్యవాదాలు తెలిపారు. Right. हो गया बनाना कमाल इधर आज भाई का पीछे लॉकर से वसल ओके हां जाओ सर हां जमीन भाई ओके राइट सर राइट हाँ प्लीज देखो बहुत राइट चल चल रेमन जी साहब इट्रा तोंदरगा इट्रा तोंदरगा चलो सब में हेलो 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 नंबर आता राइट राइट राइट
రైట్ టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షునిగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు షాపూర్ నగర్ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, సుభాష్ నగర్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, చింతల్ డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. షంబీపూర్ రాజు గారికి మేడ్చల్ మల్కా జిల్లా ప్రజెంట్ ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. దానికి కానీ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్పొరేటర్లు, బీజేపీ ప్రజెంట్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మేము సంబరాలు చేస్తూ ఉన్నాం. మరి విచ్చేసినటువంటి ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎమ్మెల్సీ రాజు గారి తరఫున మేము అందరం కూడా రుణపడమని చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ముందుగా పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే కష్టపడతాడో కష్టపడే కార్యకర్తకు ఇవాళ గుర్తించి ఎమ్మెల్సీ కానీ, ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ కానీ, తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు కానీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి పాదాభివందనం తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఏదైతే మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకు మరి షంబీపూర్ రాజు గారికి జిల్లా అధ్యక్షుడిగా ఇస్తాం, చాలా గొప్ప విషయం. మరి ఈ యొక్క అధ్యక్షుడిగా ఇచ్చినందుకు మరి కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానీ పాదాభివందనం చేసుకుంటా. ఈరోజు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. రేపు రాబోయే ఎలక్షన్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్న, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న 7 ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ఈరోజు మా ఎమ్మెల్సీ రాజన్న గారు తీసుకుంటూ ఉంటారు. ఆ రోజు 2001 నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు దాకా కూడా కుతుబులాపూర్లో ఓటమి లేని నాయకుళ్ళ పని చేసుకుంటూ, పార్టీని ప్రతిష్టంగా చేసుకుంటూ, మరి ఈరోజు నాకు కార్యకర్తే ముఖ్యం, పార్టీయే ముఖ్యమని కూడా మరి ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నా అంటే మరి ఇవాళ చాలా గొప్ప విషయం. ఇవాళ మనము గణతంత్ర దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. దానికన్నా సంతోషం ఇవాళ మా ఎమ్మెల్సీ గారికి, మా షంబీపూర్ రాజు గారికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంటే మేము ఎంత సంతోషపడుతున్నామంటే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క ఉద్యమకారులకు ఇవాళ న్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. మరి ఉద్యమకారులు ఇవాళ 2001 నుంచి చిన్న వయసు నుంచి కూడా పోరాటం చేసుకుంటూ వచ్చాడు ఆయన. మరి ఈరోజు ఆయనకు సరైన గౌరవం ఇచ్చి పార్టీని కాపాడే వ్యక్తికి ఈరోజు ఆ పదవి ఇస్తాం, చాలా సంతోషకరం. నేను చేతులు జోడించి ఈ యొక్క పార్టీ పెద్దలందరూ కూడా నమస్కరిస్తా ఉన్నా. సరైన డిసిషన్ సరైన టైంలో చూసుకున్నారు. రేపు రాబోయే కాలంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 7 ఎమ్మెల్యేలను గెలిపించుకొని రాజన్న వెంట మేమందరం కార్పొరేటర్ అందరం కూడా ప్రాణం పోయినా సరే పార్టీని గెలిపిస్తాం, మేము వెంట పనిచేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. జై రాజన్న. ఎల్బీ నగర్ లింగోజిగూడ డివిజన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహబూబ్ నగర్ బీజేపీ ఓబీసీ మోర్చాకో ట్రెజరర్ గాజుల స్వయం ప్రకాష్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. తర్వాత జీహెచ్ఎంసీ కార్మికులకు, సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ డిస్టిక్ బీజేవైఎంఎస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, లింగోజిగూడ బీజేవైఎం జనరల్ సెక్రటరీ మల్లేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. $35 కోట్ల మందికి 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా
అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బోలో భారత్ మాతాకి జై. 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జమ్మిగుంట మండల ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత దేవాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జమ్మిగుంట ఆర్య వైశ్య మహాసభ మండల గౌరవ అధ్యక్షుడు గుండ తిరుపతయ్య, జమ్మిగుంట మండల అధ్యక్షుడు అయిత విజయ్ కుమార్, జమ్మిగుంట ఆర్య వైశ్య మండల జనరల్ సెక్రటరీ యాన్సాని చంద్రశేఖర్, మండల కోశాధికార ముక్కల్ శివప్రసాద్, మండల మహిళా అధ్యక్షురాలు గర్రెపల్లి నిరూపరాణి, సెక్రటరీ చిదురార రజిత, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. 70 సంవత్సరాల క్రితం స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మొదటి స్వతంత్ర దినోత్సవం ఇది. తర్వాత సంవత్సరంన్నర తర్వాత మనం గణతంత్ర దినోత్సవం డాక్టర్ అంబేద్కర్ గారు గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించినాక 73 సంవత్సరాల కింద ఇది మనం దీన్ని స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవం 26 జనవరి మనం జరుపుకుంటున్నాం. భారతదేశం గర్వించదగ్గట్టుగా మన నేతాజీ గారు అంతర్గత పోరాటం చేసి కనుమరుగైన రోజు కూడా దాదాపు 70 సంవత్సరాలకు వచ్చింది. వారి తల్లి యొక్క నడవడితోని మహాభారతం, రామాయణం అవన్నీ చెప్పడం వలన దేశభక్తి విమర్శించుకొని విదేశాలలో డాక్టరేట్ పొంది పెద్ద నౌకరు ఉన్నప్పుడు నా దేశం కొరకు వచ్చి ఇక్కడ ఆయన ఒక ఆర్మీని స్టార్ట్ చేసి ఆయన భయంతోనే మనకు స్వాతంత్రం వచ్చింది. తదుపరి అందరూ కష్టపడ్డారు. స్వాతంత్ర దినోత్సవానికి జై జై. 26 జనవరి ఈరోజు మనం యావత్ దేశమంతా మనం 26 జనవరి పండుగ జరుపుకుంటున్నాం, జెండా పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు వచ్చిన స్వతంత్రం యొక్క విలువ గాంధీజీ ఎంతో సత్య అహింసతోటి ఆయన పూనుకొని కష్టపడి సాధించిన స్వతంత్రం మనకు. ఈరోజు ఈ దేశ ప్రజలు ఇంత స్వేచ్ఛగా మనం ఉంటున్నామంటే అది గాంధీజీ లాంటి మహాత్ముడు చేసినటువంటి పుణ్య ఫలితమే. అందుకు కారణంగా ఒక భారతదేశ పౌరునిగా నేను గర్విస్తున్నాను. కాబట్టి ఈ పర్వదినాన్ని పండుగలా జరుపుకోవాలని అందరినీ కోరుచున్నాను. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వివిధ కార్యాలయాలలో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైన్సా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ కిరణ్ కారే, ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ లోకేశ్వరరావు, ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ విశ్వంబర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశాలలో భారతదేశం ఉండటం అభినందనీయమని ప్రముఖులు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. जो आ रहे वो ले ना, तुम्हारा काम. बनने वाले एक ही साधु हाँ अरे अटे इंटर कटेस्टल वाला जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल गंगा
నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆజాద్ యూత్ క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అపర మేధావి అంబేద్కర్ను అణగారిన కులాలకు ప్రతినిధిగా చూస్తున్నారని యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. తర్వాత వేడుకల సందర్భంగా స్వీట్లు, బుక్కులు పంపిణీ చేశారు. క్యాప్చర్ చేస్తాను వాట్సాప్ తెలియజేస్తున్నాను. ఈనాడు మనము ఈ కార్యక్రమాన్ని మన రాజ్యాంగాన్ని మనం మన యొక్క పరిపాలన మనము కొనసాగించుకోవడానికి ప్రారంభమైనటువంటి రోజు ఇది. ఇంకా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అసలు ప్రారంభ దిశ లోపల జరుపుకోవాలి. మనకే కాకుండా మన పిల్లలు మన తర్వాత వచ్చిన తరాల చేత మరియు మనం భారతీయులు అంతా జరుపుకుంటాము. ఇది జాతీయ పండుగ. ప్రభుత్వాలకు ఎలాంటి భేదం లేకుండా జాతి సంస్థలు కలిసి పండుగను మనం జరుపుకుంటున్నాము. ఇంకా దీన్ని మన భవిష్యత్తు లోపల కూడా అందరికీ మన విద్యార్థులకు మరి చెప్పాలని చెప్పి నేను కోరుతూ ఈ సందర్భంగా అవకాశించినటువంటి ప్రజలకు నమస్కారాలు. చెప్పరికి 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు క్లాస్మేట్ క్లబ్ నుంచి తెలియజేస్తున్నాము. ఆజాద్ చంద్రశేఖర్ గారు స్వతంత్రానికి ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన వారు. నెహ్రూ, గాంధీ, వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది ఉన్నారు. దాంట్లో అతి ముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తితో వీళ్ళు యూత్ ప్రారంభించి మంచి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరు కూడా మనం యూత్తున్నాము, ఒక జెండా ఎగరేసాము, యూత్నం అనేది కాదు. మిగతా రోజుల్లో ఉన్న యూత్ మన భారతదేశానికి ఎంతో స్వతంత్ర కష్టపడి తెచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి మనం శ్రమపడాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్లో జరుపుకున్నారు. జిల్లా పాలనాధికారి శ్రీ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి, విఠల్ రావు, శాసన మండలి సభ్యులు వి గంగాధర్ గౌడ్, పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్ విస్తరిస్తున్న కారణంగా ప్రభుత్వ సూచనలతో హంగు ఆర్భాటాలు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. राष्ट्रीय सल्यूट सलामी शस्त्र
ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ श्रीमान सेरेमोनियल गार्ड समाप्त हुआ। निष्क्रमण करने के आज्ञा प्रदान करें। गुड। రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీ నిర్వహించారు. విద్యార్థులు తమ క్రీడలను ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీర్పేట సిఐ మహేందర్ రెడ్డి, డిఐ శేఖర్, ఎస్ఐ ఉదయ్ భాస్కర్, స్థానిక కార్పొరేటర్ ఏనుగు రామరెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ ముత్యాల కృష్ణ, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ యొక్క ఎంఆర్ఆర్ కాలనీ వినాయక యూత్ అసోసియేషన్ అదేవిధంగా కాలనీ సొసైటీ నుంచి ఈ యొక్క టోర్నమెంట్ పెడతాం, మేము ఒక కబడ్డీ పోటీ పెడతామంటే వెంబడే ఒక కాలనీ ప్రెసిడెంట్ నా దృష్టి తీసుకొస్తే ఈ కాన్ఫరెన్స్ నాకు రాదు, మా రెడ్డి గారికి వస్తుంది, ఎన్విరాన్మెంట్ అక్కడికి వెళ్ళండి, ఆయన ఖచ్చితంగా మీకు హెల్పిస్ అని చెప్పి ఆయన ఓట వెంబడే ఈ టోర్నమెంట్కి ఆయన స్పాన్సర్ చేసి ఇంత గ్రాండ్గా ఈ యొక్క కబడ్డీ పోటీ జరిపించినందుకు ఈ యొక్క 24వ వార్డు డివిజన్గా రామరెడ్డి గారికి మా యొక్క కాలనీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క ఆట పోటీలో పాల్గొన్న ప్రతి క్రీడలకు మా యొక్క కాలనీ వాసులకు దీన్ని ప్రోత్సహించిన ప్రతి యూత్కు అందరూ కూడా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ ప్లేయర్ మరి యొక్క మా ఎంఆర్ఆర్ కాలనీకి వచ్చేసి ఆయన చేతుల మీదుగా గెలిచిన వాళ్ళకు మరి బహుమతి ఇవ్వటం అనేది చాలా మరి సంతోషకర విషయం. నిజంగా ప్రత్యేకంగా నీరుపేట ధన్యవాదాలు. ఎందుకంటే సారు వచ్చినప్పటి నుంచి మేము చూస్తున్నాం, మేము 2 సంవత్సరాలు చూసినప్పుడు బడేపేట మున్సిపల్ కానీ నీరుపేట మున్సిపల్ కానీ యూత్ను చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళు పక్కతో పోకుండా వాళ్ళు మేము ఎప్పటికప్పటికి మాకు తెలియకుండా చాలామంది కూడా కాలనీలలో ఇక్కడ సమ్ములో వాళ్ళు ఏదో జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎప్పటికప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ శిక్షణ ఇచ్చేసి వాళ్ళని ఒక దారికి తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా మహేందర్ రెడ్డికి మా యొక్క కాలనీ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి అదేవిధంగా మరి రాబోయే కాలానికి మరి మా విద్యాశాఖ మంత్రి సబితేందర్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ చిన్నగా ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, అదే దాన్ని కాకుండా చిన్న చిన్న క్రికెట్ కాకుండా కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఈ యొక్క గేమ్ ఆడనీకే వాళ్ళకు కూడా కొంచెం స్థలం కావాలి. కాబట్టి మరి ఇది కూడా రామరెడ్డి కానీ నేను కానీ మా ఆల్మోస్ట్ వచ్చేసి 7 మంది కార్పొరేటర్లో ఉన్నాం. 7 మంది కూడా ఒకసారి మంత్రి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా చిన్న గ్రౌండ్ మరి ఏర్పాటు చేయాలని చెప్పి అమ్మగారిని కూడా కోరుతాం. ఖచ్చితంగా ఆమె అయితే కాదన్నది కాబట్టి మేమందరం కూడా ఒకసారి కూర్చొని మేడం దృష్టికి తీసుకెళ్తామని తెలుపుకుంటాం. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మా అందరి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపీనాథ్ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షుడు నియామకం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా షబీపూర్ రాజు. లింగోజిగూడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జీహెచ్ఎంసీ కార్మికులు సిబ్బందికి బట్టలు పంపిణీ. చెమ్మిగుంటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాసవి మాత దేవాలయంలో జెండా ఆవిష్కరణ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ లక్ష్మణ్ సమాజం. నమస్కారం.